ఆ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలి. వీళ్ళిద్దరిని విచారణ చేయాలి. గుండా జయప్రకాష్ నాయుడు గారి తప్పేంటి పూర్తిగా విచారణ చేయాలి. ఆయన తప్పు మీద ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి. ఖచ్చితంగా తప్పును బేస్ చేసుకుని శిక్ష పడాలి. దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు. అదేవిధంగా ఈవిడ కూడా, మద్దాల విజయలక్ష్మి గారు కూడా, అసలు ఈవిడికి ఆయనకి ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం ఆర్థిక లావాదేవీల దాకా ఎలా వెళ్ళింది, వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఫ్రెండ్షిప్పా లేకపోతే వివాహేతర సంబంధమా లేకపోతే ఒక నాయకుడు కార్యకర్త సంబంధమా, ఎలాంటి సంబంధం ఉందనేది కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా మీడియాలో బహిర్గతం అయిన తర్వాత, అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసేటువంటి అంశం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు డేగకన్నుతోటి కాచుకొని ఉంటాయి. అధికార పార్టీకి సంబంధించి ఎవరి వ్యవహారం బయటకు వచ్చినా, లేకపోతే ఆర్థిక లావాదేవీలు, లేకపోతే వారికి సంబంధించిన అవినీతి భాగోతాలు బయటకు వచ్చినా బయట పెట్టడానికి అపోజిషన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. అపోజిషన్ ఆ విధంగా ఉంటేనే వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వచ్చేది. అయితే ఇక్కడ ఈ వివాదంలో జనసేన జెడ్పీటీసీ గారిపైన కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన్ని విచారణ చేయాలి. ఆయన తప్పు ఏ మేరకు ఉందో దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది.